स्वर्णिम पन्ना में आप और हम सब साक्षी बन रहे हैं नए भारत की, नई रेलवे की एक और अभूतपूर्व यात्रा के नए सोपानों के शुभारंभों की विशेष तरीका। आप सभी से निवेदन के विद्या अपने स्थान पर विराजे। आपका हार्दिक स्वागत और अभिनंदन। आज हमारे बीच अब से कुछ ही समय के बाद उपस्थित होंगे राजस्थान के माननीय राज्यपाल श्री हरिलाल कृष्णराव कावरे जी, माननीय मुख्यमंत्री वर्म गारू, गौरवनीयुलु जिला इंचार्ज मंत्री गारू, राष्ट्र रेवेन्यू मंत्री श्रीनिवास रेड्डी गारू, गौरव पार्लमेंट सभ्युलु, गौरव शासन मंडली सभ्युलु, गौरव शासन सभ्युलु, गौरव మేయర్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాలైనటువంటి నాయకులకు, అధికారులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు నమస్కారం. ఈరోజు 2047 వికసిత భారత్ వైపు మోడీ గారి నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ వరంగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ మాత్రమే కాకుండా ఎయిర్పోర్ట్లను కల్పించే పద్ధతులలో ఇప్పుడు నగరాలు చాలా ఫాస్ట్ గా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రపంచాన్ని కాంపిటేట్ చేసిన పద్ధతులలో ఇంత శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది కాబట్టి ఇవాళ అమృత నగరాల పేరిట కావచ్చు, స్మార్ట్ సిటీల పేరిట కావచ్చు, రకరకాల పద్ధతులలో వేల కోట్ల రూపాయలు పంపు చేసి నగరాలను ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం మనం చూస్తా ఉన్నాం. అందులో రైల్వేస్ జరుగుతున్నటువంటి ఈ వేగం దేశం మొత్తంలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 10-11 సంవత్సరాల కాలంలో అంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉండడానికి సజీవ సాక్షిని చెల్లపల్లి రైల్వే టర్మినల్ 430 కోట్ల రూపాయలు, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ 730 కోట్ల రూపాయలు, కాచిగూడ 450 కోట్ల రూపాయలు, 350 కోట్ల రూపాయలతోటి నాంపల్లి రైల్వే స్టేషన్. అంటే ఒకనాడు ₹1 కోటి, ₹2 కోట్ల చిన్న చిన్న టాయిలెట్స్ కట్టించి సున్నమించినటువంటి ఈ దేశంలో ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత నాకు తెలిసి 106 రైల్వే స్టేషన్లు ఇట్లా మోడల్ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దిందంటే మనం ఎటువంటి ప్లాన్ చేస్తున్నామో అర్థం కావాలి. మోడీ గారిని ఒకటే ఆలోచన కాదు, రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందజాలని చెప్పి ఇవాళ బాడీలో అన్ని అంగాల పాయింట్ ఎట్లుంటుందో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు ఆ రాష్ట్రాల్లో, కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతూనే దేశం బాగుపడుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో, రైల్వే స్టేషన్ నిర్మాణంలో, రైల్వే లైన్ ఎక్స్పాన్షన్ లో ఇవాళ అమోఘమైనటువంటి వేగం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు ఆస్కారం లేదు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ప్రజల సమస్యల పరిష్కారం ఏదైనా పనిచేయాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా ప్రజలు కట్టిన పనులు డబ్బుతో అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి నేను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దేశం మనం అనేటువంటి కాన్సెప్ట్ లో మరింత వేగంగా అభివృద్ధి జరగడానికి అందరూ కలిసి పనిచేయాల్సిందిగా కోరుతూ ఇవాళ రైల్వే స్టేషన్ నా ప్రయాణికానికి అంకితం ఇచ్చే సందర్భంగా వరంగల్ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.